లిటిల్ వన్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వీడియోలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నుంచి దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో పోలూరు అనే గ్రామంలో ఈ దేవాలయం నెలకొల్పబడింది. 1750వ సంవత్సరం నుంచి యూరప్, ఐర్లాండ్, హాలాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాల నుంచి మిషనరీస్ ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి వారికి సువార్తను అందించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే 1897వ సంవత్సరంలో ఫాదర్ మేయర్ గారు ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని గ్రహించి ఒక దేవాలయాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది దేవాలయం యొక్క ముందు భాగం. ఈ దేవాలయం ఇటలీ దేశం నుంచి ఒక ఆకృతిని తీసుకొని నిర్మించారు. ఈ దేవాలయానికి ఎడమ ప్రక్కన మరియు కుడి పక్కన యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను స్టేషన్స్గా నిర్మించడం జరిగింది. – 1897వ సంవత్సరంలో నిర్మితమైన ఈ దేవాలయం 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున దీనిని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ మీరు దేవాలయం లోపల భాగాన్ని గమనించవచ్చు. ఫ్లోరింగ్ అంతా గ్రానైట్తో చేయబడి ఉంది. దేవాలయాన్ని పునర్నిర్మితం చేయుట కొరకు ఫాదర్ మర్రెడ్డి గారు కేరళ నుంచి మంచి పెయింటర్ను తీసుకొని వచ్చి ఈ చిత్రాలన్నీ చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఆ పీఠము చెక్కతో తయారు చేయబడి ఉంది. అయితే అది ఈనాటికి చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. కిటికీలు మరియు తలుపులు మంచి టేకుతో తయారు చేయబడ్డాయి. కిటికీలలో స్టెయిన్ గ్లాసెస్ వాడడం జరిగింది. దేవాలయము పైకి వెళ్ళుటకు ఈ పీఠం వెనుక ఒక చిన్న గది నిర్మించడం జరిగింది. ఆ గదిలో పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఆ కాలంలో నిర్మించబడిన ఈ మెట్లు ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి.
ఇవి చిన్నగా ఉన్నందున ఎక్కడం కొంచెం కష్టతరంగానే అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది దేవాలయం యొక్క పూర్తి పైన భాగం. దేవాలయానికి కుడి పక్కన ఫాదర్ గారి ఇల్లు ఉంటుంది. ఇదిగోండి, అక్కడ కనిపిస్తున్నదే ఫాదర్ గారి ఇల్లు. దేవాలయానికి ఎడమ పక్కన యేసు ప్రభువు వారి శిలువ శ్రమల నుంచి పునరుత్థానుడయ్యే వరకు జరిగిన సంఘటనలన్నిటినీ విగ్రహ రూపంగా రూపొందించారు. ఇక్కడ ఆయన జననం నుంచి జరిగిన సంఘటనలన్నిటినీ మనం చూడవచ్చు. ఇది ఫాదర్ గారి నివాసం. ఇక్కడ మీరు దేవాలయం యొక్క కుడి పక్కన బయటి భాగాన్ని చూడవచ్చు. ఇక్కడ దేవాలయం వెనుక ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ దారి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒక జూనియర్ వొకేషనల్ కాలేజ్ నిర్మించడం జరిగింది. గేట్ నుంచి మనం ముందుకు వస్తే ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలను మనం చూస్తున్నాం. ఇది వొకేషనల్ కాలేజ్. కాలేజ్కి ముందు ఒక పెద్ద స్థలం, ఆ స్థలంలో ఎన్నో చెట్లను నాటారు.
ఇది ప్రాథమిక పాఠశాల యొక్క ముందు భాగం. కాలేజ్ నుంచి వెనుతిరిగి మళ్ళీ బయటికి వస్తే మనం చర్చి ఆవరణంలోకి వెళ్ళొచ్చు. ఇది దేవాలయం యొక్క వెనుక పక్క ఉన్న భాగం. ఇక్కడే యేసు ప్రభువు వారి శిలువ శ్రమలు మరియు పునరుత్థాన సంఘటనలన్నిటినీ స్టేషన్స్గా మనం చూడగలుగుతాం. ఇక్కడ దేవాలయం యొక్క వెనుక భాగం ఆకృతిని మనం గమనించవచ్చు. యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో ప్రార్థించటం. ఈ స్టేషన్స్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఒక చిన్న గేట్ మనకు కనిపిస్తుంది. గేట్ పక్కన ఉన్న స్థలం అంతా సిమెట్రీ కొరకు ఏర్పాటు చేయబడి ఉంది. ఇదండి 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పోలూరు గ్రామంలో నిర్మించబడి ఉన్న తిరు కుటుంబ దేవాలయం. ప్రైజ్ ద లార్డ్.